చేస్తున్నారు బీజేపీ అధికార ప్రతినిధి శంకరుల రవికుమార్ గారు. నమస్కారం రవికుమార్ గారు. అలాగే హైందవ సంఘాల ఐక్యవేదిక రెండు తెలుగు రాష్ట్రాల కన్వీనర్ మురళీధర్ గారు కూడా. నమస్తే మురళీధర్ గారు. అలాగే బషీర్ అహ్మద్ గారు, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఏపీ ప్రెసిడెంట్. నమస్కారం బషీర్ అహ్మద్ గారు. సో టు స్టార్ట్ విత్ బషీర్ అహ్మద్ గారు, చూశారు కదా తబ్లీగే జమాత్కి తెలంగాణ ప్రభుత్వం ఆ సదస్సు నిర్వహణ వికారాబాద్లో ప్రపోజ్ చేసిన సదస్సు నిర్వహణకి 2.5 కోట్ల రూపాయల పైనే నిధులు విడుదల చేసింది. మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి దాన్ని ఆ నిధుల విడుదల ప్రాసెస్ని ఆయన స్వయంగా పర్యవేక్షించారు. దీని మీద హిందూ సంఘాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. అలాగే ఒక నిషేధిత సంస్థ, పలు దేశాల్లో నిషేధానికి గురైన సంస్థకి, మత మార్పిళ్లకు పాల్పడుతున్న సంస్థకి ఎలా నిధులు మంజూరు చేస్తుంది సెక్యులర్ ప్రభుత్వం అనే వాదన వినిపిస్తుంది. మీరేమంటారు? ఇప్పుడు ముందుగా మీరు చెప్పిన మాటలోనే నాకు అభ్యంతరకరమైన విషయం ఉంది. హిందూ సోదరులు లేక హిందూ సంస్థలు ఏవి కూడా దీనికి అభ్యంతరం ప్రకటించరు. ఏవో కొంతమంది మనోన్మాదులు మనుస్మృతిని ఫాలో అవ్వాలి, మనువుని మళ్ళీ తీసుకురావాలి అనుకునే ఉన్మాదులు కొంతమంది దీన్ని వ్యతిరేకిస్తారు తప్పనిచ్చి నా హిందూ సోదరులు, నా హైందవ సోదరులు, నా ఆర్ష ధర్మాన్ని పాటించే నా సోదరులు ఎవరు కూడా దీన్ని వ్యతిరేకించరు అనేది ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీగా నేను చెప్తున్నాను. ఇది మొదటి పాయింట్. ఇంకా రెండవ పాయింట్, ఇందులో మీరు ఏం చెప్పారంటే తబ్లీగీ జమాత్ చేస్తున్న ఇస్తమా కోసం గాను డబ్బుల్ని నిధుల్ని విడుదల చేశారని చెప్తున్నారు. నేను చెప్పలేదు, గవర్నమెంట్ చెప్పిందండి. నేను చెప్పలా, తెలంగాణ ప్రభుత్వం చెప్పింది. తెలంగాణ ప్రభుత్వం తబ్లీగీ జమాత్ వాళ్ళు చేస్తున్న ఈ ఇస్తమా నడపడం కోసం గాను ఒక్క పైసా కూడా ఇవ్వడానికి వీలు లేదు. ఒకవేళ ఇస్తే దాన్ని నేను వ్యతిరేకిస్తాను. ఎందుకంటే భారతదేశం అనేది ఒక సెక్యులర్ రాజ్యాంగం కలిగి ఉంది కాబట్టి మనం ఏ మతానికో లేదా ఒక కులానికో కానీ ఇలా ప్రభుత్వానికి సంబంధించిన నిధులను ఇచ్చి ఒక మత కార్యక్రమాన్ని నిర్వర్తించమని లేదా ప్రోత్సహించడాన్ని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీగా మేము ఖండిస్తున్నాం. అయితే ఈ నిధులు ఇచ్చింది ఎందుకు అనేది కనుక ఒక ప్రశ్న కనుక వస్తే ఆ ప్రశ్న, ఆ నిధులు ఎందుకంటే ఆ ఇస్తమాలో పాల్గొనడం కోసం గాను దేశవ్యాప్తంగా నలుమూలల నుంచి చాలా మంది ముస్లింలు వస్తారు. వచ్చినప్పుడు పారిశుద్ధ్యానికి కానివ్వండి, రోడ్లకు కానివ్వండి, మంచినీటికి కానివ్వండి, కరెంటుకి కానివ్వండి, వివిధ విషయాల కోసం గాను ప్రభుత్వం అరేంజ్మెంట్ సౌకర్యాలు కల్పించడం కోసం గాను ఆ 2.5 కోట్లను విడుదల చేసింది తప్పనిచ్చి ఈ డబ్బుని మీరు తీసుకుని మీ మత వ్యాప్తి చేసుకోండి, లేకుంటే మీరు ఇంకోటి చేసుకోండి అని చెప్పేసి ప్రభుత్వం చెప్పదండి. బషీర్ అహ్మద్ గారు, ప్రభుత్వం అలా ఏం చెప్పదు. మత వ్యాప్తి చేసుకోండి, అందుకోసం ఈ నిధులు ఇస్తున్నామని ప్రభుత్వం చెప్పదు. ఇందాక మీరు చెప్పిన కారణాలే ప్రభుత్వం చెప్తూ వస్తుంది. అయితే అక్కడ జరిగేది అదే కదా అంతిమంగా అనేది హైందవ సంఘాల అభ్యంతరం, బీజేపీ అభ్యంతరం కూడా. మీరు హైందవ సంఘాలు అనే మాటని మీరు ఉపయోగించడాన్ని నేను తీవ్ర అభ్యంతరం పలుకుతున్నాను. నిస్సందేహంగా మీరు మీ అభ్యంతరాన్ని వ్యక్తం చేయొచ్చు. నేను ఉపయోగించట్లా. హైందవ సంఘాలు ప్రొటెస్ట్ చేస్తున్నాయి కాబట్టి నేను చెప్తున్నా మీకు. దాన్ని వ్యతిరేకించరు. ఎందుకంటే భారతీయత, భారతదేశ సాంప్రదాయాలు ఏంటంటే అసలు మన ఆర్ష ధర్మం యొక్క సాంప్రదాయం ఏంటంటే అందరినీ కలుపుకోవటం, అన్నిటినీ కలుపుకుపోవటం. ఇప్పుడు మన ధర్మం ఆర్ష ధర్మం కనుక చూస్తే ఆర్ష ధర్మంలోనే ఇప్పుడు గమ్మత్తుగా నేను ఒకటి చదివాను. ఇప్పుడు ఈ హేతువాదులు లేదా ఈ అసలు దేవుడే లేదు అని ఇచ్చే నాస్తికులు కూడా హిందూ ధర్మంలోనే వాళ్ళు కూడా పార్ట్ అండ్ పార్సిల్ అని చెప్పేసి మనం చదివాం. ఇంతటి విశాలమైనటువంటి ఉన్న ఈ హైందవ ధర్మాన్ని, ఆర్ష ధర్మాన్ని కొంతమంది చీడపురుగుల్లాగా వచ్చి మేము అని చెప్పేసి మేమే అని చెప్పేసి సెల్ఫ్ డిక్లైర్డ్ గా వాళ్ళు చెప్పుకుంటున్నారు. వాళ్ళు కానే కాదు, వాస్తవంగా హిందూ ధర్మం లేదా ఆర్ష ధర్మం గురించి ఆలోచించడం కానివ్వండి, దాన్ని ప్రొటెక్ట్ చేయాలి. మీరు మాట చెప్పారు కదా బషీర్ అహ్మద్ గారు, ఒక్క నిమిషం. బషీర్ గారు మీరు మాట చెప్పారు, ఆర్ష ధర్మం అందరినీ కలుపుకుని పోతుందని. మరి మీరు కూడా కలిసిపోయి మీ వస్త్రధారణ మార్చుకోవచ్చు కదా ఆర్ష ధర్మం ప్రకారం. వస్త్రధారణ ఆర్ష ధర్మానికి సంబంధించి వస్త్రధారణ ఏముంది చెప్పండి? పర్టికులర్ గా ఒక వస్త్రధారణ ఉందా? ఆర్ష ధర్మం అనేది ప్రపంచంలో ఉన్న ప్రతి ఫాలో అవుతారా? మీరు ఫాలో అవుతారా ఆర్ష ధర్మం? మీరు ఫాలో అవుతారా? భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ ఆర్ష ధర్మాన్ని ఫాలో అవుతూనే ఉన్నారుగా. ఆర్ష ధర్మాన్ని ఫాలో అవ్వని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి భారతదేశంలో?
ప్రతి ఒక్కళ్ళు ఫాలో అవుతూనే ఉన్నారు సార్ కదా. నేననేది ఆర్ష ఐ ధర్మంలో నీడ్ ఇన్ ఉన్న స్పెసిఫిక్ అండి, ఇన్ స్పెసిఫిక్, సెక్యులరిజాన్ని ఫాలో అవుతున్నారు. ఇన్ స్పెసిఫిక్. ఆర్ష ధర్మంలో ఉన్న సెక్యులరిజాన్ని ఫాలో అవుతున్నారు. ఈ రోజు భారతదేశంలో ఉన్న ప్రతి వాళ్ళు కూడా తిరుపతి దీపావళి వెంకటేశ్వర స్వామి చేస్తారు. లడ్డూ ప్రసాదం మీకు ఇస్తే మీరు దసరా- తింటారా? నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా, తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం మీకు ఇస్తే మీరు తింటారా? మీరు ఆర్షధర్మం ఫాలో అవుతున్నారు కదా, తింటాను. మరి అందరు ముస్లిమ్స్ తింటారా? అందరూ ముస్లిమ్స్ స్వీకరిస్తారా? చాలా మంది అభ్యంతరం వ్యక్తం చేస్తారుగా, తీసి పక్కన పడేస్తారు ఎందుకు? ఇప్పుడు ఒకటి సత్ ఏకం బహుదా విప్రా బహుదా వదంతి విప్రా అనే బహుదా వదంతి. నమ్మేవాడు సత్యం ఒక్కటే, పండితులు పలు రకాలుగా చెప్తారు. చెప్తారు అని నమ్మేవాడు ఎవరైనా సరే ఉమ్. తిరుపతికి సంబంధించిన ప్రసాదాన్ని తింటాడు, యేసు ప్రభుకి సంబంధించింది తింటాడు, సిక్కులకు సంబంధించింది తింటాడు, ఏదైనా తింటాడు. ఇప్పుడు ఈ పోరాటాలు మేము హిందూ ధర్మాన్ని మేము కాపాడడానికి వచ్చాం, వీళ్ళందరూ ఏంటంటే సూడో హిందూయిస్టులు, వీళ్ళు దొంగలు, ఓట్లకో